ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది పంతులు గారు? గుళ్ళో నువ్వు చేసిన పనికి ప్రతిఫలం. అంతే కదా పంతులు గారు? మావయ్య, గుళ్ళో చేసిన దాన్ని శ్రమ అనరు, సేవ అంటారు. నువ్వు సేవ అంటే ఆయన డబ్బులు ఇవ్వకుండా ఆశీర్వదించి పుణ్యం ఇస్తానంటాడేమో. ఆ చూసుకో. నేను నీ అంత గొప్పవాణ్ణి కాదులే బంగారాజు. ఇవి మీ అమర్నాథ్ యాత్రకు సరిపోతాయమ్మా. జాగ్రత్తమ్మా. అంత డబ్బు ఒక్క యాత్రకే ఖర్చు పెట్టేస్తారా? అదే నేనైతే పేకాటకి తగలబెడతావు, అంతే కదా నాయనా? యాత్రకి డబ్బులైతే వచ్చాయి కానీ ఈ పరిస్థితుల్లో అమ్మమ్మని యాత్రకి తీసుకువెళ్ళాలి అంటే ఆ విషయంలో నువ్వేం కంగారు పడకమ్మా. తాయారుని యాత్రకి ఇప్పుడే రెడీ చేస్తాను చూడు. అమర్నాథ్ యాత్రకి బస్సు త్వరగా బయలుదేరుతోంది. త్వరగా రావాలి, త్వరగా రావాలి. అమర్నాథ్ యాత్రకి త్వరగా రావాలి, త్వరగా రావాలి. అమర్నాథ్ యాత్ర. బస్ ఏదే? అమ్మమ్మ ఇప్పుడు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది గాని బస్కు టైం అవుతుందని అర్చిన ఆ అడ్డగాడిది ఎవరే? అడ్డగాడిద కాదే, నీ జ్యేష్ఠ పుత్రుడు బంగారు రాజుని నేనే. అమ్మమ్మ, అమర్నాథ్ యాత్రకి కావాల్సిన డబ్బులు సంపాదించాను. నిజంగానా? ఇవన్నీ మనకేనా? అవునమ్మమ్మ, ఇప్పుడే పంతులు గారు తెచ్చిచ్చారు. నా ఇష్ కూడా పోసుకుని చల్లగా ఉండండి పంతులు గారు. అవును మరి, నీకింకా 100 ఏళ్లు మిగులున్నాయి. ఆయనకి నీ ఆయుష్ కూడా ఇస్తాం. మావయ్య. అమ్మా అహల్య, ఇక నేను బయలుదేరుతానమ్మా. అలాగే పంతులు గారు. ఉంటానమ్మా. అమ్మమ్మ, ఇంక నీ యాత్రకి ఏ ఆటంకం లేదు, సరేనా? అమ్మా అహల్య. వస్తున్నాను పంతులు గారు. నీకు డబ్బులందిన విషయం ఆ బుల్లబ్బాయికి తెలియనివ్వకమ్మా. తెలిస్తే అవి కూడా లాగేసుకుంటాడు. అవునవును, సరిగ్గా చెప్పారు పంతులు గారు. ఆ దౌర్భాగ్యపు ఎదవకి ఎప్పుడు మా డబ్బుల మీద, నా మనోరాల మీదే కళ్ళు. అలా ఏం లేదు పంతులు గారు, వీళ్ళనంత త్వరగా మేము బయలుదేరిపోతాం. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే పంతులు గారు. మంచిదమ్మా, శుభం. ఇటివ్వు. ఇదిగోమ్మా. మావయ్య, ఈ డబ్బులు తీసుకెళ్లి యాత్రకి టికెట్లు బుక్ చేయి. వద్దులే, నేనే వెళ్ళి మన ముగ్గురికి టికెట్లు బుక్ చేస్తాను. నువ్వు బట్టలు సర్దు. ముగ్గురమా? నేనెందుకు అక్కడికి? అదేంటి, నువ్వు రావట్లేదా? అక్కడ మంచు తప్ప మందు దొరకదమ్మా. అక్కడికొచ్చి నేనేం చెయ్యాలి? నా వాటేదో నాకు ఇచ్చేయండి, నేను ఇక్కడే. చెప్పుతో కొట్టాను బేదవా. ఏంట్రా నీ వాటా నీకిచ్చేది? అక్కడికేదో నువ్వు సంపాదించినట్టు వస్తే మాతోరా, లేదంటే ఇల్లు కనిపెట్టుకుని ఇక్కడే తగలబడు. ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు. అమ్మాయి, మన ఎదురికి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుండ్రా. అలాగే. ఛ! నా తల్లిగా ఎలా పుట్టావే? కొడుకు మీద కాస్తైనా కనికరం లేదా? నిన్ను కనికరిస్తే నేను పోవాల్సింది కాటికే. అమ్మో, అంత డబ్బు వీళ్ళిద్దరూ పుణ్యానికి ఖర్చు పెట్టేస్తున్నారా? అమ్మో. భోంచెత్తురుగాని రండి. చంద్ర ఏ పాపం చేశాడు సుభద్ర? చెందుకు వాడి జీవితాన్ని ఇలా రాశాడా దేవుడు? ఇప్పుడు వాడికి ఏం తక్కువైందండి? మీరున్నారు, నేనున్నాను, మనందరం ఉన్నాగా. అవును, అందరం ఉన్నా వాడి జీవితంలోంచి అనాథనే మాటను మాత్రం తీసేయలేకపోతున్నాం. మీరు బాధపడకండి, అత్తయ్య గారి గురించి తెలిసిందే కదా.
ఈ రోజేమైనా కొత్తగా చూస్తున్నావా? లేదు సుభద్ర. అమ్మ వాడిని అవమానిస్తున్న ప్రతిసారి వాడు ఎంత భరిస్తున్నాడో నాకు తెలియదు, కానీ దానికి 10 రెట్లు నేను బాధపడుతున్నాను. పాపం జగన్నాథం చనిపోతూ కూడా నా కొడుకు అనాథ కాదు, వాడికి నేనున్నాను అనే ధైర్యంతో ఆనందంగా కన్ను మూశాడు. అమ్మ వాడిని అనాథ అంటున్న ప్రతిసారి ఇదేనా మీరు నాకు ఇచ్చిన మాట అని ఆ జగన్నాథం నన్ను నిలదీస్తున్న ఫీలింగ్. సారీ జగన్నాథం, నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయా. నీ కొడుకు నా అనాథాన్ని మేల్చాను, తను క్షమించు. ఏమండి, ఇంద్ర అనాథ కాకుండా మీరిచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఒకటుందండి. కాకపోతే ఏంటో సుభద్ర? మనం ఇంద్రని దత్తత తీసుకుంటే అవునండి, ఇంద్రని మనం దత్తత తీసుకుంటే వాడు దైవ సాక్షిగా మన బిడ్డవుతాడు. అప్పుడు వాడిని ఎవరైనా అనాథ అంటే కాదు, వాడి తండ్రి నేను అని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఎంత మంచి ఆలోచన సుభద్ర, చిన్నాడుగా నాకెందుకు రాలేదు? నిజమే సుభద్ర, వాడి దత్తత తీసుకుని ఒక్కసారైనా వాడితో నాన్న అని పిలిపించుకుంటే 20 ఏళ్ళుగా నా మనసులో ఉన్న బాధ భారం అంతా తీరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచన అయితే వచ్చింది, కానీ అత్తయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఏమంటారో? ఖచ్చితంగా ఒప్పుకోదు. మంచం ఒకటి, ఫ్యాన్ ఒకటి, గ్యాస్ స్టవ్, సిలిండరు, కుట్టు మిషను, దారాలు, టీవీ, ఇనప కుర్చీ, చెక్క స్టూలు, 8 అల్యూమినియం సామాన్లు, ఇనుప బకెట్లు 3, దిండు, చాపలు, దుప్పట్లు, ట్యూబ్ లైట్లు 2, స్టీలు బిందెలు, ఇత్తడి క్యారేజీలు, ప్లేట్లు, గ్లాసులు, బట్టలు, పూల కుండీలు, ఫోటో ఫ్రేమ్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.